హాయ్ అండి, నేను మీ ప్రశాంతిని. హరిహర వీరమల్లు మూవీలో అంటే దాంట్లో కంటెంట్ ఏంటంటే అండి, మన పాత ఆనాటి నిజాం ప్రభులు మనల్ని ఎలా దోచుకొని, మనల్ని ఎలా హింసించి, మనల్ని ఎలా కష్టపెట్టాలనే కంటెంట్తో పవన్ కళ్యాణ్ సార్ గారు రాబోతున్నారు. ఆ మూవీలో ఇవన్నీ మనకు చూపించబోతున్నాడు అన్నట్టు తను. అంటే అప్పట్లో మనల్ని ఎలా దోచుకున్నారు, ఎలా చేశారు, ఎలా హింసించారు, ఆ వీటిని ఒక విధానంగా ఇప్పుడు ఈ మూవీలో చూపించబోతున్నాడు అన్నట్టు. అప్పుడు మనం ఎలా కష్టపడాము, ఎలా చేశారు, మనల్ని ఎలా దోచుకున్నారు అనే కాన్సెప్ట్తోనే ఈ మూవీని మనకు ఇప్పుడు ట్రెండ్గా ఎలా ఉండబోతుంది అనే దాంట్లోనే మన పవన్ స్టార్ అలా నటిస్తూ మన కోసం, ప్రజల కోసము తను సినిమాలే తీస్తూ కాకుండా ప్రజలకు ఏదో చేయాలని ఒక ఆశతో తను సినిమాలకే లైఫ్ ఇవ్వకుండా రాజకీయంలోకి వెళ్ళి ప్రజలకి ఇంకేదో చేయాలన్న ఆశతో తను అటు రాజకీయంలో గెలిచిన ఆనందంతో ఇటు ఫ్యాన్స్కు ఏదో ఒక హ్యాపీనెస్కి ఇవ్వాలని తను చేసిన ఈ కాన్సెప్ట్లో, ఈ మూవీలో ఎక్స్ట్రాడినరీ అండి. ప్రజల కోసమే తను రాజకీయంలో దిగి ప్రజల కోసం ఏదో చేయాలని తన సంతోషంతో అందులో దిగి పడ్డ ప్రతిసారి ఫ్యాన్స్ కోసం తను ఒకసారి కారు మీద చాలాసార్లు పడిపోయాడండి. ఫ్యాన్స్ ఇలా టచ్ అయితే పడిపోతే కూడా పడిలేశాడు. అంటే ప్రజలకు ఏదో చేయాలని తను పడ్డ ప్రతిసారి ఏదో చేయాలి, గెలవాలని దాంతో తను అందులో గెలిచేసి సీఎంగా తన అందులో రాజకీయంలో రాణిస్తూ కూడా ప్రజలకు, ఫ్యాన్స్కి, వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంటు, మంచి మూవీస్ రిలీజ్ చేయాలని ఈ హరిహర వీరమల్లు అనేది మూవీలో తను చేసిన క్యారెక్టర్ సూపర్గా ఉందండి. నిజాం ప్రభులు దోచుకున్న దాన్ని ఏ విధంగా చూపించాలనే దాన్ని బట్టి మనకు దాంట్లో చూపించబోతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ప్రతి వాడిని ఆ పైవాడు దోచుకుంటాడు అనే డైలాగుతో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. ఆనాటి ఆ డైలాగ్తోనే స్టార్ట్ అవుతుందండి. ఎక్స్ట్రాడినరీ. నిజమే, ప్రతి వాడిని దోచుకునటానికి ఒక పైవాడు ఉంటే మనల్ని చూసుకోవటానికి, ప్రజలను చూసుకోవటానికి మరొకరిని పుట్టిస్తాడు దేవుడు నిజంగానే. అలానే ఈ మూవీ ఆ కాన్సెప్ట్తో తీశారండి. సూపర్గా ఉండబోతుంది. ఆ కాలంలో ఎలా ఉందో ఆ కాలాన్ని ఇప్పుడు ఎలా చేస్తున్నారనే మూవీతో ఈ మూవీ కంటెంట్ అనేది అదేనండి. నిజాం ప్రభులు అప్పుడు మనల్ని ఎలా హింసించి, ఎలా బాధ పెట్టి, ఎలా మనల్ని దోచుకొని తిన్నారో దాన్ని చూపించటం కోసమే ఇప్పుడు ట్రెండింగ్లో మన పవన్ స్టార్ చూపించబోతున్నాడు మనకు. వెయిట్ అండ్ సీ.